అండి, thumbnail చూసే ఉంటారు కదా. మనం టిష్యూ పేపర్తో జడబిళ్ళలు చేసుకుందాం. చూసిండ్రా? ఫస్ట్ నేను ఒక టిష్యూని తీసుకొని అలా నేను చూపించిన విధంగా కట్ చేస్తున్నాండి. ఫస్ట్ పెద్ద సైజు అదే సైజులో కొంచెం దొడ్డుగా తీసుకొని మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని అట్లా చిన్నగా మడత చేసుకోవాలి. అట్లా చిన్నగా అంతే ఉండాలి. ఈ పెద్ద ఏమో ఇటు పక్క, ఈ చిన్న ఇటు పక్కకు పెట్టేసుకుందాం. పెద్ద వాటితో నేను చిన్న బాల్స్ చేస్తున్నా. చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకుందాం. ఆ బాల్స్ చేసుకొని తర్వాత మనం ఇప్పుడు ఈ చిన్న ఉన్నాయి కదా చిన్న పేపర్స్, టిష్యూ పేపర్స్ బాగా అట్లా పెట్టి చుట్టేసుకుంటే మల్లె మొగ్గ అయిపోద్దండి. ఇప్పుడు మనం జుట్టు పెట్టుకున్న బాల్కి అట్లా పెట్టి తిప్పుకొని అట్లా బాల్ పెట్టి ఇట్లా తిప్పేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. టిష్యూ పేపర్ని ఫస్ట్ ఇలా మధ్యలోంచి మడిచి తిప్పి వాటి మధ్యలో బాల్ పెట్టి ఇట్లా తిప్పేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మల్లె మొగ్గలు రెడీ అయిపోతాయి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నా చూడండి. మొత్తం నేను జడ పిల్లలకు సరిపడా పెట్టేసుకున్నాను. అంతకుముందు ఒకటి నేను వేణి కూడా చేసిన ఇట్లానే ఇదే ప్రొసీజర్లో చూడండి. ఇప్పుడు ఇంతే. మరి ఆ మొగ్గల కాడలకు గ్రీన్ కలర్ అంటించుకోవడమేనండి. గ్రీన్ కలర్ పూసి డ్రై అవ్వనివ్వాలి. ఇట్లా మామూలుగా వైట్ మొగ్గలుగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే వైట్ మొగ్గలు ఎక్కువ రోజులాగా మురికైపోతాయి అని నేను గోల్డ్ కలర్ వేసేస్తున్నా. గోల్డ్ కలర్ అయినా బాగానే ఉంటుంది కదండి, మీ ఇష్టం. నేనైతే గోల్డ్ కలర్ వేసుకున్నా, మీరు ఇలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. చూడండి నేను డ్రై చేసిన చూడండి. అవన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకొని వాటికి కూడా ఇప్పుడు మొగ్గలకు వైట్ మొగ్గలకు గోల్డ్ కలర్ వేసేసుకుంటాం. గోల్డ్ కలర్ వేసుకుంటున్నాం. వైట్ మొగ్గలకు గోల్డ్ కలర్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చూసిండ్రా? ఇట్లనే ప్రతి ఒక్క మొగ్గకు గోల్డ్ కలర్ వేసుకొని పెట్టుకుంటున్నా. అవి కూడా డ్రై అవ్వనివ్వాలండి. చూడండి, ఇప్పుడు నాకు 5-6 వాటికి వేసి చూపించినాను. ఇప్పుడు మీరు చూస్తారని ఇంకా నేను చాలా వాటికి చేసి పెట్టుకున్నా. అవి డ్రై అయిన తర్వాత కొన్నని చూపిస్తున్నా చూడండి. కొన్ననే ప్రస్తుతం చూపిస్తున్నా. అంటే మనకు ఒక జడబిళ్ళ కోసం అయితే దగ్గర పెట్టుకున్నా. నేను చూపిస్తున్న విధంగా ఒక బాటిల్ మూత తీసుకోండి. నేనైతే పసుపు డబ్బా, చాయ్ పసుపు డబ్బా మూత దగ్గర తీసుకున్నా. ఒక కాయం తీసుకున్నా. ఇదే సైజులో తీసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. నాకు మీడియం సైజే వచ్చింది. ఈ సైజు తీసుకొని అట్టకు చుట్టూ ఫెవికాల్ రాసి వాటిని ఈ మొగ్గలను ఇట్లా చుట్టూ పేస్ట్ చేసుకున్నాను అనమాట. చుట్టూ పెట్టేసిన ఈ మల్లె మొగ్గలు, జాస్మిన్, గోల్డ్ కలర్ మొగ్గలను. అట్ట కూడా మరీ సన్నగా ఉండొద్దండి, కొంచెం మామూలుగా. మరీ దొడ్డుగా ఉండొద్దు, మరీ సన్నగా ఉండొద్దు. మన మామూలు డబ్బాలు ఉంటాయి చూసిండ్రా, మరి హెవీగా లేకుండా కొన్ని మామూలుగా వస్తాయి. మన షూ బాక్సులు అనేటువంటి ఇప్పుడు చుట్టూ పెట్టేసుకున్నాము కదా, దాన్ని ఇప్పుడు మధ్యలో అది పెట్టేసుకున్నాం. ఇంకొక పెట్టుకున్నాం కదా చాయ్ పసుపు మూత కొలుతుంది, దాన్ని పెట్టేసుకొని మధ్యలో ఏమన్నా ఇది ఉంటే కొంచెం జరుపుకొని మంచిగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికి కూడా ఇప్పుడు ఫెవికాల్ రాస్తున్నా. దానికి కూడా మనం కొంచెం ఈ మొగ్గలను కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కాడలు సరిపోవు మరి, అందుకని కాడలు కొంచెం చిన్నగా కట్ చేసుకొని చుట్టూ దాని లెక్కనే పేస్ట్ చేసుకోవడం. చూస్తుంది కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయడం, షేర్ చేయడం ఏది మర్చిపోవద్దండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.
చూసిందా ఇప్పుడు రెండో లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కాయిండ్ సైజు పెట్టుకున్నాం కదా కార్డ్బోర్డు, అది అట్లా దాన్ని కూడా అతగా పెట్టేసుకొని దానికి మధ్యలో నేను హాఫ్ బీడ్ పెడుతున్నాను. హాఫ్ బీడ్ పెట్టుకొని చుట్టూ మన స్టోన్స్ చెంకి ఉంటాయి చూసిందా, స్టోన్ చెంకి అవి పెట్టేసుకున్నాను. అవి చూడండి, ఈ స్టోన్ చెంకి నేను చుట్టూ అతికిచ్చేసుకున్నాను అనమాట. ఇదే ప్రాసెస్లో అట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చండి. నేనైతే ఇవి పెట్టుకున్నా, నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను ఇవి పెట్టుకున్నా. మీ దగ్గర ఇంకేముంటే మంచిగా ఏమైనా చేసుకుంటా అనుకుంటే చేసుకోండి. మొత్తం చుట్టూ పెట్టేసుకొని డ్రై అవ్వనివ్వాలి. మీకు నచ్చింది దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎట్లుందనేది మంచి లేకపోయినా చెప్పండి. మీకు మంచి లేకపోతే ఇంట్లో అట్లా చేయని చెప్పండి. నేను కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తా, సరేనండి. చూడండి, ఇప్పుడు డ్రై అవ్వనివ్వాలి. కాస్త డ్రై అయిన తర్వాత నేను కొంచెం ఉలన్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న జడబిళ్ళకు మధ్యలో ఫెవికాల్ రాసుకొని ఆ ఉలన్ పెట్టుకున్నామండి. ఉలన్ థ్రెడ్ పెట్టుకొని ఫెవికాల్ రాసి దానికి పేపరు గట్టిగా స్టిక్ చేసాను అనమాట ఆగడానికి. చూడండి, ఇప్పుడు నేను ఒకటి చూపించిన మీకు, నేను ఆల్రెడీ 4 చేసి పెట్టేసిన, మొత్తం 5. ఇప్పుడు నేను ఈ 5 ఎందుకు చేసినట్టు, అంతకుముందు ఒకటి నేను వేణి కూడా చేసిన కదండి, ఆ వేణి మీదకి ఇవి మ్యాచింగ్ కూడా అవుతుంది. ఫస్ట్ వేణి పెట్టుకొని కింద ఇవి 5 జడబిళ్ళు